అయ్యో, బన్ను గాలిపటం ఒక్కసారిగా మెరుపులా ఎగిరి మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలంటే కథ మొదలు. ఇది బన్ను గాలిపటం రహస్యం, సంక్రాంతి స్పెషల్ కథ. సంక్రాంతి వచ్చింది. గ్రామమంతా ముగ్గులు, పూల తోరణాలు, పండుగ సందడి. ఇది చిన్న బన్ను, కొత్త గాలిపటం చేతిలో ఆనందంతో మెరిసే కళ్ళు. ఈసారి నా గాలిపటం అందరికంటే ఎత్తుగా ఎగరాలి. గాలి వీచింది, గాలిపటం ఎగిరింది, ఆకాశాన్ని తాకేరా పైకి వెళ్ళింది. అయ్యో, దారం తెగిపోయింది. బన్ను చూస్తూనే ఉన్నాడు. తన గాలిపటం దూరంగా దూరంగా పోయింది. బన్ను బాధతో కూర్చున్నాడు, కళ్లలో నీళ్లు. అప్పుడే తాతయ్య వచ్చాడు. ప్రేమగా భుజంపై చెయ్యివేశాడు. బన్నూ, గాలిపటం పోయినా నీ ఆశలు పోకూడదు. ఇద్దరూ కలిసి కొత్త గాలిపటం తయారుచేయసాగారు. కొత్త గాలిపటం సిద్ధం. ఇంకా అందంగా, ఇంకా బలంగా మళ్లీ ఎగిరింది. ఈసారి ఇంకా ఎత్తుగా. గ్రామమంతా చప్పట్లు. బన్ను ముఖంలో గర్వం. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశల పండుగ. పడిపోతే మళ్లీ లేచి ఎగరాలి. మరెన్నో ఆసక్తికరమైన కథలను వినడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.